హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివాసమై పార్ట్ 78. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచింది లోచన. తనని దగ్గరకు హత్తుకొని పడుకున్న అర్హన్కి మెలకువ రాకుండా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి తేలిగ్గా ఉండే చీర కట్టుకుని కిందకి వెళ్ళింది. అప్పటికే శారద పూజ గదిని శుభ్రం చేస్తుంటే పంకజాక్షి ప్రసాదాలకు కావలసిన ఏర్పాట్లు చూస్తుంది. ఇల్లంతా పూలతో అలంకరించబడింది. అంటే తనకన్నా ముందే లేచారు వాళ్ళు అనుకుని, అత్తయ్య నేను చేసేదాన్ని కదా. పూజ గదిలోకి వెళ్ళి శారదతో అంది లోచన. ఇక్కడ నేను చూస్తున్నాను కానీ పంకజాక్షి దగ్గరికి వెళ్ళు. ముత్తైదువులకు ఇవ్వవలసిన తాంబూలం రెడీ చేయి. తనే సర్దించింది అన్నీ. పంకజాక్షి లోచనాన్ని చూడగానే వచ్చేసావా చిన్నమ్మ, గాయం నొప్పిగా ఉందా అని అడిగింది ప్రేమగా. లేదు, తగ్గిపోయింది. అత్తయ్య మీ దగ్గరకు వెళ్ళమన్నారు అంది లోచన. నాతో రాయిలా అని హాల్కి అటాచ్ అయి ఉన్న గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న వాటిని చూపించి, ఇవన్నీ ముత్తైదువులకి తాంబూలంగా ఇచ్చే వాయనంలో పెట్టాలి. అన్నీ దగ్గరుండి ఒక్కటి కూడా మిస్ చేయకుండా నీతోనే పెట్టించమన్నారు మీ అత్తగారు. 21 మంది ముత్తైదువులు వస్తారు అని చెప్పింది. అక్కడున్న వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఇవన్నీ ఎప్పుడు తెప్పించారు అని అడిగింది లోచన. మీ అత్తగారు వచ్చిన దగ్గర నుంచి ఈ పని మీదే ఉంది. నిన్న మీకు చెబుదామనుకున్నారు కానీ అంతా హడావుడి అయిపోయింది. సరే నేను అన్నీ సర్దుతాను అని చెప్పి రాగి పళ్ళెంలో పట్టుచీర, రవిక, మట్టి గాజులు, చిన్న వెండి గిన్నెలో పసుపు, కుంకుమ భరిణిలో కుంకుమ, తమలపాకు, వక్క, అరటి పళ్ళతో తాంబూలం, అలంకార ప్రియురాలు అయిన గౌరీదేవికి సమానంగా భావించే ముత్తైదువులకు కూడా అలంకరణ కోసం అద్దం, దువ్వెన, తిలకం, కాటుక, గోరింటాకు అన్నీ కలిపి 21 మందికి సరిపడా చక్కగా సర్దింది. అన్నిటినీ మరొకసారి చెక్ చేసుకుని బయటికి వచ్చేసరికి పూజ గది సిద్ధంగా ఉండటంతో పాటు పూజారి గారు కూడా రావడంతో, త్రిలోచన నాతో రాయిలా అని శారద తనని తన గదికి తీసుకెళ్ళింది. అప్పటికే అర్హన్, బాలు వాళ్ళు ఇద్దరూ రెడీ అయి కిందకొచ్చారు. శారద లోచనకి పట్టుచీర కట్టి సింపుల్గా నగలను అలంకరించి తల నిండుగా పూలు పెట్టింది. అప్పటికి పెళ్లి గాజులు ఇంకా తీయకపోవడంతో చేతికి నిండుగా మట్టి గాజులు ఉన్నాయి. మహాలక్ష్మిలా ముద్దెచ్చేలా ఉంది. అంతా చూసుకుని నుదిటన బొట్టు పెట్టుకొని అత్తగారితో కలిసి బయటకు వచ్చింది శ్రీ మహాలక్ష్మిలా అందమైన చిరునవ్వుతో. పూజారి గారు అప్పటికే పూజకు సిద్ధం చేయడంతో పాటు ముత్తైదువులు కూడా ఒక్కొక్కరుగా రావడంతో వాళ్ళందరికీ పూజ దగ్గర కూర్చోవడానికి వీలుగా పెద్ద కార్పెట్ పరిచింది పంకజాక్షి. గోపాలరావు, భారతి, మాధవ్ వాళ్ళు కూడా వచ్చారు అప్పటికి. ఏం బావా, మా చెల్లి అందంగా ఉంది కదా అని అడిగాడు మాధవ్. కాదు, మహాలక్ష్మిలా ఉంది, చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి అన్నట్టు అన్నాడు అర్హన్. అబ్బో అన్నాడు మాధవ్. ఒక్క చూపు చూశాడు సీరియస్గా. బాబోయ్ నువ్వు చూసుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయను అని బాలుని చూసి, హాయ్ నా పేరు మాధవ్ అని పరిచయం చేసుకున్నాడు. హాయ్ నా పేరు బాలు, టిల్లుకి అన్నయ్యని చేయి కలిపి చెప్పాడు బాలు. టిల్లు మీన్స్ త్రిలోచన? మాధవ్ అడిగాడు. బాలు అవునన్నట్టు కళ్ళార్పటంతో, బావా చూసుకో, మా చెల్లెమ్మకి 2 అన్నలు ఉన్నాం, తనని ఒక్క మాట అన్నా మేము ఊరుకునేది లేదు అన్నాడు మాధవ్. అర్హన్ వాళ్ళిద్దరినీ ఒక చూపు చూసి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అన్నాడు వెటకారంగా. మాధవ్ ఏదో అనబోయాడు కానీ బాలు ఆపేయడంతో ఆగిపోయాడు. అమ్మ, ముందుగా కోడలి చేత ఇంట్లో దీపం పెట్టించి తీసుకురండి అని పూజారి చెప్పడంతో మొదట ఇంట్లోని పూజ గదిలో దీపం పెట్టించింది శారద. ఆ తర్వాత తనే స్వయంగా తీసుకొచ్చి పూజ దగ్గర కూర్చోబెట్టింది శారద. కింద పరిచిన చిరుచాప మీద కూర్చోగానే కంటికి నిండుగా కనిపించిన పంచలోహ గౌరీదేవి విగ్రహానికి నమస్కరించింది భక్తితో. ఆ పూజారి గారు చెప్పినట్టు పూజ చేయడం
మొదలుపెట్టింది. పూజ మొత్తం పూర్తయ్యాక అర్హన్ని పిలిచి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు ఇచ్చి లోచనాని ఆశీర్వదించమని చెప్పారు. లోచన పాదాలను పట్టుకోవడానికి వంగబోతుంటే అవసరం లేదు అన్నట్టు ఆపేస్తుంటే కళ్ళతోనే ఆపొద్దు అన్నట్టు సైగ చేసి మోకాళ్ళ మీద కింద కూర్చుని అర్హన్ పాదాలను తాకి కళ్ళకి అద్దుకుంది. ఆ ఫీలింగ్ చెప్పడానికి వీలు లేకుండా ఉంది అర్హన్కి. మనసులోని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ లోచన తల మీద అక్షింతలు వేసి తనని పైకి లేపాడు. కళ్ళ నిండా నీళ్లతో అర్హన్ను చూసి నవ్వింది లోచన. ఆ తర్వాత ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి ఆ తర్వాత బొట్టు పెట్టి గంధం రాసి అప్పుడు అందరికీ వాయనం అందించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. దీర్ఘ సుమంగళి భవ అని వాళ్ళు ఆశీర్వదిస్తుంటే పొంగిపోయింది లోచన. ఆ తర్వాత పూజారి గారు వెళ్ళిపోయి మరలా సాయంత్రం వస్తాను పూజ సమయానికి అని చెప్పటంతో భారతి కాసేపు ఏదైనా చదువుదాం అని అనడంతో అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది లలితా సహస్రనామం అని చెప్పటంతో లోచన కూడా అక్కడే కూర్చుంది వాళ్ళతో చదువుతూ. సరిగ్గా అప్పుడే అడుగుపెట్టింది రాజేశ్వరీదేవి స్వీటీతో కలిపి. త్రిలోచన లేవలేదు కానీ శారద ఎదురు వెళ్ళింది. అర్హన్ కోపంగా చూశాడు కానీ పలకరించకుండా మొహం తిప్పుకున్నాడు. అప్పుడే పూజ పూర్తయినట్టుందిగా దర్జాగా సోఫాలో కూర్చుంటూ అడిగింది రాజేశ్వరీదేవి. లోచన ఆవిడను పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళతో కలిసి లలితా సహస్రనామాలు చదువుతుంటే రాజేశ్వరీదేవి తనని ఒకసారి చూసి కోడల వంక చూసింది. తను అడిగిన దానికి సమాధానం చెప్పలేదని. పూజారి గారు తెల్లవారుజామున వచ్చారు. దుర్ముహూర్తం వచ్చేటప్పటికి పూజ పూర్తయిపోవాలని ముందే మొదలుపెట్టారు. శారద సమాధానం చెప్పింది. వెళ్లాల్సిన వాళ్ళందరికీ పిలుపులు బాగానే వెళ్ళినట్టున్నాయి. గోపాలరావుని చూసి అంది రాజేశ్వరీదేవి. పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ పిన్నిగారే చెప్పారు. దగ్గరుండి చూపించమని పిన్నిగారికి అప్పచెప్పాను. ఆవిడ ఆశీర్వాద బలం వల్ల వాళ్ళలాగా నా కొడుకు కోడలు కూడా అన్యోన్యంగా ఉండాలని అత్తగారికి తగిన సమాధానం చెప్పింది శారద. రాజేశ్వరి మొహం మాడిపోయింది. అయినా తమాయించుకొని రేపు ఊరు వెళ్తున్నారట కదా, మన బంగ్లాలో ఉండండి, రాజా చంద్రమౌళి గారి వారసులుగా ఉండండి. గంభీరంగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. బాలు అర్హంత్ వైపు చూశాడు సన్నని నవ్వుతో. నేను వెళ్ళేది త్రిలోచన భర్తగా, చంద్రమౌళి గారి వారసుడిగా కాదు. కనీసం నానమ్మ అని కూడా సంబోధించకుండా చెప్పాడు అర్హంత్. తను నీ భార్య. నీకంటూ అక్కడ ఏమీ లేకపోతే నువ్వు ఇంటి అల్లుడిగా వెళ్ళడంలో తప్పులేదు. కానీ అక్కడ నీ వారసత్వం ఉంది. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మనవడు కనీసం తన వైపు కూడా చూడకుండా సమాధానం చెప్పడంతో అసహనంగా అంది రాజేశ్వరీదేవి. త్రిలోచన కూడా మా ఇంటి వారసురాలేగా, మరి ఇన్నాళ్ళు తను అక్కడ లేదు కదా. మీరెందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు కానీ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఆ ఇంటి వారసత్వం ఏదైనా సరే నాతో పాటు త్రిలోచనకి కూడా సమానమైన హక్కు ఉంది అని మీరు ఒప్పుకోండి. అప్పుడు వెళ్తాను తనను తీసుకుని అక్కడికి. అప్పటి వరకు నేను కేవలం త్రిలోచన భర్తగానే ఆ ఊరు వెళ్తాను. నా పూర్వీకులు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నా ముందు తరం వారు మాత్రం సరిగ్గా లేరు. వారి నేర చరిత్రలను చూశాక కూడా వారి వారసత్వాన్ని ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు నేను. ఇప్పుడు గొప్పగా వెళ్ళి నేను ఎవరు అన్నది పరిచయం చేసుకుంటే నా మొహం మీదే నువ్వు హంతకుడి కొడుకు అంటే నేను తట్టుకోలేను, అర్హన్ నిక్కచ్చిగా చెప్పాడు. రాజేశ్వరీదేవి సమాధానం చెప్పేలోపే మరొక విషయం, మీరిలా చీటికి మాటికి వచ్చి మన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, నేను ప్రైవసీ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చానని ఎవరికైనా నిరూపించాలి అనుకునేదే మీ ప్లాన్ అయితే దానికి ఇక్కడితో స్వస్తి పలకండి. మీ మాటలను బట్టి మీ మనుషులను ఇక్కడ కూడా పెట్టారని అర్థమవుతుంది. నిన్న ఏం జరిగిందో కూడా మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను అలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. దయచేసి ఇంకోసారి ఇక్కడికి వచ్చే ప్రయత్నం మానుకోండి, నిర్మోహమాటంగా చెప్పాడు అర్హన్.
చందు, జరిగిన దానిలో అమ్మమ్మ తప్పు లేదు. అమ్మమ్మని వెనకేసుకొచ్చింది స్వీటీ. వచ్చిన దారినే వెళ్తే మంచిది. చేతిని బయట వైపు చూపిస్తూ చెప్పాడు అర్హంత్. రాజేశ్వరీదేవి విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.